వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా తాటిపర్తి చంద్రశేఖరరావు నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఎర్రగొండపాలెంలోని వైసీపీ కార్యాలయం నుంచి నామినేషన్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తాటిపర్తి చంద్రశేఖరరావు నామినేషన్ వేసిన అనంతరం ప్రజల స్పందనను మా ప్రతినిధి సాగర్ రెడ్డి అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా నామినేషన్ల పర్వం కొనసాగుతుంది. ఈ క్రమంలోనే ఈరోజు ప్రకాశం జిల్లాలోని ఎర్రగొండపాలెం నియోజకవర్గానికి వైసీపీ తరఫున తాటిపర్తి చంద్రశేఖరరావు నామినేషన్ వేసేదానికి సిద్ధమైపోయారు. ఇప్పుడు మనం ప్రస్తుతం ఎర్రగొండపాలెంలోని ప్రధాన రహదారిలో ఉన్నాం. ఎందుకంటే ఇప్పటికే నామినేషన్ వేసే ప్రక్రియలో భాగంగా చూస్తున్నాం. జన సందోహంగా తనకు సంబంధించిన మద్దతుదారులు, వైసీపీ అనుకూలదారులతో కూడా తాటిపర్తి చంద్రశేఖరరావు నామినేషన్ కేంద్రానికి భారీ ర్యాలీతో బయలుదేరారు. నామినేషన్ వేసేందుకు తాటిపర్తి చంద్రశేఖరరావుకు మద్దతుగా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా ఇక్కడ స్టేజ్ మీద చూస్తున్నాం. చూస్తుంటే జనసందోహం కూడా మనం చూడొచ్చు. వైసీపీ అభిమానులు అలాగే వైసీపీకి సంబంధించిన జెండాలతో ఎర్రగొండపాలెంలోని సర్కిల్ మొత్తం మోగిపోతుంది. సో మొత్తం మీద చూసుకుంటే ఇక్కడ ప్రజలంతా కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి అడిగి తెలుసుకుందాం. ఈరోజు చెప్పండి, మీ అభిమానానికి సంబంధించి తాటిపర్తి చంద్రశేఖరరావు గారు నామినేషన్ వేస్తున్నారు, మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? సార్, తాటిపర్తి భారీ మెజార్టీతో గెలుస్తారు. తాటిపర్తి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి పనులే, జగన్మోహన్ చేసిన ఈరోజు మంచి పనులే ప్రతి ఒక్కరి కార్యకర్తలకి, చిన్నవాళ్ళకి, పెద్దలకి, అమ్మఒడి నుంచి పెద్దవాళ్ళ పార్టీ పరంగా ప్రతి ఒక్క కార్యకర్తలు గౌరవిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ జగన్మోహన్ రెడ్డి వల్ల తాటిపర్తి ఇక్కడికి చేసిన వల్ల మాకు మంచి జరిగింది. కానీ భారీ మెజార్టీతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు 175 అన్నారు. ఈ జగన్మోహన్ రెడ్డి గారు మంచి మెజార్టీతో గెలుస్తారు. ఈ ప్రతి ఒక్కరు ఆదరిస్తున్నారు. ఈ రోజు బాలినేని శ్రీనివాసరెడ్డి ఇక్కడికి వచ్చేస్తున్నారు. మరి ఎంపీ గారు కూడా మంచి కార్యకర్త వారు మంచి తిరుగుతున్నారు. మా తాటిపర్తి చంద్రశేఖర్కి భారీ మెజార్టీతో వస్తారని మేము గెలుపొంది 50 ఏళ్ళ మెజార్టీతో కనుక అలాగే మహిళలు కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. మహిళలు కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. మహిళలు అడిగి తెలుసుకుందాం. చెప్పండమ్మా, మీరు వైసీపీ పట్ల ఏ విధంగా ఉన్నారు? సార్ ఈరోజు నామినేషన్ అయిపోతున్నారు. ఇప్పుడు దాకా మంచి పనులు చాలా చేసిండు, ఇంకా చాలా మంచి పనులు చేయాలని మేము అమ్మఒడి, పింఛన్లు అన్నీ వచ్చినాయి. ఇంకా మంచి పనులు చేస్తాడు, జగన్ అన్నే రావాలని. అలాగే తాటిపర్తి చంద్రశేఖరరావు గారికి మీరు ఏ విధంగా మద్దతు ఇస్తారు? మేము బాగా మద్దతు ఇస్తాం. మేము గంగారం నుంచి వచ్చినాము, పుల్లసిరి మండలం. మా ఊర్లో బాగా ఆయనకి మద్దతు బాగుంది. అలాగే మరొక ఇక్కడ మద్దతుదారు ఉన్నారు, వైసీపీ మద్దతు. అలాగే మహిళలు ఉన్నారు. వీళ్ళంతా కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు మాట్లాడేదానికి మనతో పాటు. చెప్పండి, జగన్మోహన్ రెడ్డికి తాటిపర్తి చంద్రశేఖరరావుకి ఏ విధమైన మద్దతు తెలుపుతారు మీరు? మీకు పథకాలన్నీ అందుతున్నాయా? అందుతున్నాయి. అమ్మఒడి పడుతుంది, 18,000 పడుతున్నాయి, పింఛన్ వస్తుంది, అన్ని వస్తున్నాయి. సో ఇక్కడ ప్రజలంతా కూడా జగన్మోహన్ రెడ్డికి మద్దతు తెలుపుతాం, అలాగే వైసీపీ పార్టీకి మద్దతు తెలుపుతాం. ఎందుకంటే ఇక్కడంతా కూడా మాకు పథకాలు ఇస్తున్నారు. అలాగే మనతో మాట్లాడడానికి చాలా మంది కూడా ఉత్సాహం చూపిస్తున్నారు. చెప్పండి పెద్దయినా, ఈరోజు నామినేషన్ వేసేదానికి తోటపల్లి చంద్రశేఖర్ వెళ్తున్నారు, మీరు ఏదైనా మద్దతు తెలుపుతున్నారు? చంద్రశేఖర్కు అత్యర్థమైన మెజార్టీ వస్తుంది. చంద్రబాబు ఏనాడు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఎవరికేం చేయలే. 14 ఏళ్ళు ముఖ్యమంత్రి, ఒక్క రూపాయి మేము తినలే. ఇవాళ 10 ఇంటికి జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి, రైతు భరోసా, చేయూత, చిన్న వడ్డీ అన్నీ ఇచ్చిండు. మహానుభావుడు బతుకున్నంతకాలం ఆయనే రావాలని కోరుకుంటున్నాం. బతుకున్నంతకాలం ఆయనే రావాలని కోరుకుంటున్నాం. అలాగే మరొక మహిళ కూడా ఉన్నారు. చెప్పండమ్మా, మీరు తోటపల్లి చంద్రశేఖరరావుకు మద్దతు తెలుపుతున్నారా? జగన్మోహన్ రెడ్డి గారిది ఆయన చేసిన కార్యములు మొత్తం చాలా ఘన కార్యములు. మరి అధవరాళ్లకు బాధ లేదు, వికలాంగులకు బాధ లేదు, రైతు భరోసా బాధ లేదు. 9 తరాల వరకు మన జగనన్న గెలవాలని మనం కోరుకుంటున్నాం. జగనన్న పాలన వడిదిల్లాలని, చాలా వరకు కూడా జగనన్న పాలన వడిదిల్లాల. ఆయన చేసిన కార్యములు, ఆయన చేసిన ఒక్కొక్కరికి ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లు, ఎంత కార్యములు చేసిన ఆయన రావాలి. ఈసారి జగనన్న, మన చంద్రశేఖర్ అన్న ఈ రాజ్యంలో, ఈ ఊర్లో, ఈ ఎర్రగొండపాలెం పట్టణంలో చంద్రశేఖర్ అన్న ఎమ్మెల్యే కావాలా, జగనన్నేమో ముఖ్యమంత్రి కావాలని అందరూ ఇక్కడ ప్రజలంతా కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలా, వైసీపీకే మా మద్దతు అంటూ అందరూ కూడా ప్రజలంతా కూడా ఉన్నారు. మనం ఇప్పుడు తాటిపర్తి చంద్రశేఖరరావు ర్యాలీ దగ్గరికి వెళ్దాం. ఇక్కడ ర్యాలీ కూడా మనం చూడొచ్చు, భారీ మొత్తంతో ర్యాలీగా ఇక్కడ
గజమాల కూడా చేశారు. ఇప్పుడు చూస్తే మనం దగ్గరలోనే ర్యాలీ కూడా ఉంది. ర్యాలీలో కూడా జగన్మోహన్ రెడ్డికి చేస్తున్న సంక్షేమ పథకాలన్నింటినీ కూడా చూసి ఓటు వేయాలి. అలాగే ప్రజలంతా కూడా వైసీపీకి మద్దతుగా ఉన్నారు. సో మొత్తం మీద చూసుకుంటే ఎర్రగొండపాలెంలో ఇక్కడ వైసీపీ ఎటు చూసినా కూడా వైసీపీ మద్దతుదారులతో నిండిపోయింది. ఇప్పుడు అక్కడ ర్యాలీ మీద ఇప్పుడే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా మాట్లాడడం జరిగింది. అలాగే ఇప్పుడే బాలినేని శ్రీనివాస్ రెడ్డి కూడా మాట్లాడారు. తాటిపర్తి చంద్రశేఖరరావు మంచి వ్యక్తి, అందరూ కూడా ఆయనకి మద్దతు తెలపాలని చెప్పి చెప్తున్నారు. సో మొత్తం మీద చూసుకుంటే ఎర్రగొండపాలెంలో ఎక్కడ చూసినా కూడా వైసీపీ మద్దతుదారులతో నిండిపోయింది. అందరూ కూడా వైసీపీకి మద్దతు తెలుపుతున్నారు. సో ఇది ఇక్కడ తాజా పరిస్థితి ఎర్రగొండలో.